వెల్కమ్ టు తెలంగాణ వాయిస్ 01 ఛానల్కి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేరో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ఈరోజు అయోధ్యలో రామ మందిరం కట్టిండు, రామరాజ్య స్థాపనకు అని చెప్పేసి మనం 400 సీట్లకు పైగా మమ్మల్ని గెలిపించాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఎక్కడ పోయినా ఏ సభలోకి వెళ్ళినా కూడా ఇదే ప్రస్తావన చేస్తూ ఉన్నాడు కదా. నరేంద్ర మోడీ గారికి నేను అడుగుతా ఉన్నా, నరేంద్ర మోడీ గారు మీరంతా ఘనంగా ఏం సాధించారు? మేమెందుకు మీకు 400 సీట్లు గెలిపించాలా? ఎందుకంటే మీరు జీరో అకౌంట్లు తీపిచ్చి మీరు దానిలో 10 లక్షలు జమ చేసిరని చెప్పేసి మీకు ఓట్లు వేయాలా? లేదంటే నిరుపేద కుటుంబాలకు ఇల్లు ఇచ్చిరని చెప్పేసి మేము ఓట్లు వేయాలా? యువతకు ఉద్యోగాలు ఇచ్చిరని చెప్పేసి మీకు ఓట్లు వేయాలా? లేదంటే స్కూళ్ళు హాస్పిటల్స్ కట్టించిరని చెప్పేసి మీకు ఓట్లు వేయాలా? మీరు ఏం చేసిర్రు? విదేశ పర్యటనకు నెలకొకసారి 6 నెలలకు 2 సార్లు వెళ్ళేసి మీరు తిరిగి వచ్చిన రోజులు ఉన్నాయి కదా. మరి మీరు ఏం చేసిరు విదేశ పర్యటనకు వెళ్ళేసి? మధ్యలో మీ వెనకాల న్యూస్ రిపోర్టర్స్ కానీ టెలివిజన్స్ కానీ ఎవరిని తీసుకోకుండా మీరు ఒక్కరే వెళ్ళేసి విదేశాలకు వెళ్ళేసి ఏం చేసిరు? బ్లాక్ మనీ దాచుకున్నారా మీరు? నరేంద్ర మోడీకి ఒక్కడికి 2000 కోట్ల ఆస్తి ఎందుకండి? నాకు అర్థం కాదు. ఒకటి ప్రజలు అర్థం చేసుకోవాలా, నరేంద్ర మోడీ ఒక్కరికి 2000 కోట్లు ఎందుకు అవసరం? 2019లో కరోనా వచ్చి చచ్చిపోతా ఉంటే మీరు 2000 కోట్ల ఆస్తి జమ చేసుకున్నారు కదా. మరి జీరో అకౌంట్లు తిరగమని చెప్పేసి 10 లక్షలు వేస్తున్నారు కదా. జీరో కరప్టెడ్ దేశంగా ఇట్లా మీరు ప్రకటించారు, నాకు అర్థం కాదు. బ్లాక్ మనీ మొన్నటికి మొన్న మార్చ్ 24లో ఢిల్లీలో 3 కోట్ల రూపాయలు పట్టుకున్నారు కదా బ్లాక్ మనీ అని చెప్పేసి. మరి ఇది ఎట్లా సాధ్యమైంది? నోట్ల మార్పిడప్పుడు ఎందుకు బ్లాక్ మనీ దొరకలేదు మన ఇండియా గవర్నమెంట్కి? అంటే ఇదంతా మీరు ఆడిన డ్రామానే కదా. పేద ప్రజలకు కదా మీరు ఇబ్బంది పెట్టింది. సో ప్రజలు, యువకులు, యువత అర్థం చేసుకోవాలి. ఎప్పుడు హిందుత్వం అని చెప్పేసి కాదు. కాబట్టి ఆలోచించాలి. ఇక్కడ ఏంది అంటే ఏ గవర్నమెంట్ వచ్చింది, మనకేం చేసింది, భవిష్యత్తులో మన పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతా ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్, ఒక పిల్లర్ అన్నమాట. ఆ పిల్లర్ కరెక్ట్ లేకపోతే ఎప్పుడన్నా కూలిపోవచ్చు మన భవిష్యత్తు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. 10 సంవత్సరాలుగా బీజేపీ గవర్నమెంట్ రూల్ చేసింది మనకి. ఆ 10 సంవత్సరాల్లో మనం ఏం చేసినాం, మనకేమి ఇచ్చింది, మన భవిష్యత్తు కోసం ఏం చేసింది గవర్నమెంట్ అని చెప్పేసి. ఎప్పుడు చూడు యుద్ధాలు ఆపిన, ఆర్మీ వాళ్ళని కాపాడిన, వాళ్ళని కాపాడిన. యుద్ధాలు సృష్టించేది నువ్వు కదాడా. యుద్ధాలు సృష్టించేది నువ్వు, ఆపేది నువ్వు. పేరు మాత్రం నీకు. ఎప్పుడన్నా మీరు గుర్తుపెట్టుకోండి, ఏవైనా ఎలక్షన్స్ వచ్చినాయంటే చాలా అక్కడ యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. మీ ప్రయోజనాల కోసం అక్కడ ఆర్మీ వాళ్ళని చంపుతా ఉన్నారు. మీ ప్రయోజనాల కోసం ఇక్కడ మధ్యతరగతి కుటుంబాలకు 2018-19లో మీరు ఇబ్బంది పెట్టినారు. ఆలోచించాలి. ఎప్పుడన్నా సరే నరేంద్ర మోడీ ఒక్కొనికి 2000 కోట్లు ఎందుకు? అదేవిధంగా ఫ్లైట్లలో తిరుగుతూ ఉంటాడు. ఫుడ్ ఖర్చు రోజుకి 1 కోటి రూపాయలు. అవసరమా 1 కోటి రూపాయలు? ఏం 100 రూపాయలతో సామాన్య ప్రజలు బతుకుతలేరా? నువ్వు దానికి 10 రేట్లు ఎక్కువ పెట్టుకున్నా 1000 రూపాయలతో నువ్వు తినొచ్చు కదా. కోట్లలో తినాల అంటే ఎటులిపోతుంది గవర్నమెంట్. ఎప్పుడు చూడు రామరాజ్య స్థాపనకై మేము ఇది చేస్తాం, రామరాజ్య స్థాపన మేము చేస్తామని చెప్పేసి పరిపాలన మన దగ్గర ఉంది. ప్రజల కొరకు ఎన్నుకోబడిన మీరు నాయకులు ప్రజల కోసం పనిచేయండి. ప్రజలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో ఆలోచించండి. ఎప్పుడు చూడండి ఈ పార్టీ వాడు ఆ పార్టీ మీద, ఆ పార్టీ వాడు ఈ పార్టీ మీద అనుకునడం కాదు ప్రజాస్వామ్య దేశం. ప్రజలను కరెక్ట్ అయిన మార్గంలో నడిపియాలి ఒక లీడర్ అన్నవాడు. ఎప్పుడు చూడు అక్కడ హిందుత్వం, ఇక్కడ ముస్లింలతో గొడవలు పెట్టుకోవడం తప్పితే మీతో ఏం పని ఉన్నది మీకు అని అడుగుతా ఉన్నా. అటు దళితులపైన హిందువులు దాడి చేస్తూ ఉంటారు. అంటే అర్థం చేసుకోవాలా, మనం అందరం అన్నదమ్ముల్లో, భారతదేశంలో బ్రతుకుతున్న ప్రతి పౌరుడు కూడా అన్నదమ్ములతో సమానం. ఆలోచించాలా. రాజకీయ నాయకుల మాటలు విని రెచ్చిపోయి ఒకరిపైన ఒకరు దాడులు చేసుకోవడం కాదు. మనకేం చెప్పి వీళ్ళు మభ్య పెడతా ఉన్నారు. మనం ఈరోజు ఇట్లానే ఉంటే రేపు మన పిల్లలు కూడా ఇదే స్థితిలో ఉంటారు కదా అని చెప్పేసి మీరు ఆలోచించాలి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఈరోజు చెప్తా ఉన్నారు, అయోధ్యలో నేను రామ మందిరం కట్టిన, 400 సీట్లతో నన్ను గెలిపించండి అని చెప్పేసి అంటూ ఉన్నాడు కదా. దాన్ని బదులు 4 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిన మీకు, 4000 ఇండ్లు కట్టించిన మీకు, 40 లక్షల స్కూళ్ళు కట్టించిన, 40 లక్షల హాస్పిటళ్ళు కట్టించిన, నాకు ఓట్లేయండి అని చెప్పేసి అడిగితే గౌరవంగా మేమే చెప్పేటోళ్ళం నరేంద్ర మోడీ ఓటేయండి అని చెప్పేసి. కానీ అది మీరు ఏది చేయలేరు. ప్రజలకు ఉపయోగపడి ఏది చేయలేరు మీరు. అయోధ్యలో రామ మందిరం కట్టి ఎవరికైనా మీరు ఉద్ధరించిందని చెప్పేసి అడుగుతా ఉన్నా.
ఎవరికి ధరించారు? నిజానికి గనక మీకు ప్రజలపైన అంత ఇష్టం ఉంటే, హిందువులపైననే అంత ఇష్టం ఉంటే, మీరు ఈరోజు అదే 2000 కోట్ల ఆస్తిని ఈ హిందువులకు అందరికీ ధారపోయండి. నీ దగ్గర రూపాయి పెట్టుకోకుండా నువ్వు బ్రతుకు. ఎందుకంటే మోస్ట్ కరప్టెడ్ పర్సన్ ఇన్ ఇండియా అని ఎవరైనా ఉంటే అది నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే ఎవరైనా సరే ఆయనను లొంగకపోతే వాళ్ళపైన ఏదో ఒక నింద వేయడం, ఆయన అడుగుజాడల్లో నడిపించుకోవడం. అంటే అవినీతిపరమైన పరిపాలనలు ఇంకెన్ని నాళ్ళు మీరు కొనసాగిస్తారు? ప్రజలు కూడా ఎన్ని రోజులు ఈ అవినీతిపరులైన రాజకీయ నాయకుల వెంటనే మీరు ఉంటారు? ఆలోచించాలా కదా, అర్థం చేసుకోవాలి కదా ఎవరేం చెప్తున్నారో. ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఉన్నారు. ఈ పార్టీలు ఏవి వద్దనుకుంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్ నిజాయితీగా నిష్పక్షపాతంగా మిమ్మల్ని సేవ్ చేయాలని చెప్పేసి ఎంతో మంది వస్తారు కదా ఇండిపెండెంట్ క్యాండిడేట్స్. మరి అలాంటి క్యాండిడేట్స్కి మీరు ఎందుకు గెలిపించలేకపోతున్నారు? రాజకీయం అనేది మోస్ట్ కరప్టెడ్. ఎందుకంటే ప్రతి రాజకీయ నాయకుడు ఎంతో కొంత ప్రజాధనాన్ని అనేది తినేస్తూ ఉంటాడు. ఈరోజు ఈ రాజకీయ నాయకులు ఇదే విధంగా ఉంటే ఇంకొక 5-10 సంవత్సరాలకు మన ప్రజాస్వామ్య దేశం కాస్త గతంలో మనకి ఇంగ్లీష్ వాడు పరిపాలించేటోడు, ఇప్పుడు అది కాదు, నల్లోనికి నల్లోడే పరిపాలిస్తాడు, తెల్లోడు కాదు. మళ్ళీ బానిసలుగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇకనైనా ప్రజలు మారాలా, ప్రజలు ఆలోచించాలా. ఆలోచించి మీ నిర్ణయాలు తీసుకోండి. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో మన భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు బాగు చేసే వాళ్ళకి ఓట్లేసి గెలిపిద్దాం.